బండి తీసి విహారయాత్రకి రెడీ అయ్యాడు మావాడు. ఈరోజు ఏం చేద్దాం అనంటే న్యూట్రిషియస్ అండ్ స్పైసీ పాలక్ గార్లిక్. ఇదేంటి డాడీ కొత్తగా ఉంది పేరు అనంటే, అవును నాన్న ఇది చాలా పోషకమైనది కదా అని అన్నాను. దీనికి కావలసినటువంటి మిశ్రమం ఒలిచిన వెల్లుల్లి ఒక 5 తీసుకోరా అంటే కౌంట్ ఎలా చేయాలి అని అడిగాడు. పాలకూర తీసుకోండి, ఆకులు బాలేదేమో రుచి బాగుండదు అని మావాడు ఏరేశాడు. మీరు మరీ ఎరకండి, పాలకూర మిగలదు. ఆకు రూపంలో తిందామా, పాపాయిలాగా కండలొస్తాయి అని అన్నాడు. సరే నాన్న ట్రై చేయి, తప్పేముంది అని అన్నాను. కారం బాగా తినేవాళ్ళు పండించిన గుంటూరు కారం తెచ్చుకోండి, అందుకేనేమో సినిమా పేరు కూడా అదే పెట్టారు. ధనియాలు తీసుకోండి, ఒక సగం ఉల్లిపాయని తీసుకుని కట్ చేసుకోండి. మా వాడు కొరికి చూడాల్సిందే అని అన్నాడు. మీరు కూడా వెయిటింగ్ ఎందుకు అని అనుకుంటే కొరకండి. ఇందాక తీసుకున్న పాలకూరని బాగా కడగండి, ఇందులో ఉన్న క్రిములు చనిపోతాయి. కాదు దీన్ని ఎక్కువ కడుగుతా అంటారా, ఇంకా ముద్దవుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసి ఎండుమిర్చి వేసి వెల్లుల్లి వేసి బాగా కలపండి. మా వాడు ఏదైనా కొరకాల్సిందే అన్నాడు. సబరి రాముడికి ఇచ్చినట్టు బాగా కలపరా అంటే ఫ్రైడ్ రైస్ చేసిన షెఫ్లా వాక్ని ఎగరేశాడు. మీరు ఇది ఇంట్లో ట్రై చేయకండి, ఎందుకంటే వాక్ వచ్చి చేతి మీద పడ్డా, చెయ్యి వచ్చి వాక్ మీద పడ్డా కారేది చెయ్యే కాబట్టి. ధనియాలు జీలకర్ర కూడా వేయండి. పసుపు, కరివేపాకు, మెంతులు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సర్ జార్లో వేసి కొంచెం కారం వేయండి. నేనైతే నా తమ్ముడు తెరు మూసాను. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ఆ పిల్లలకి తవులు మూయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని అంతా కలపండి. అందులోకి తరిగిన పాలకూర వేసి బాగా కలపండి. మావాడు తొంగి చూద్దాం అనుకున్నాడు. తొంగి చూడకండి, చిమ్ముతుంది, జాగ్రత్త. గ్రేవీ టెక్స్చర్ కోసం నేను కొంచెం వాటర్ వేశాను. మీరు డ్రైగా తిందాం అనుకుంటే ఇది టోటలీ ఆప్షనల్. ఆకలిస్తుందిరా బాబు ఇంకెప్పుడు పెడతారు అని మావాడు రకరకాలుగా చేసి చూపించాడు. దీనికంటే వేలు కొరుక్కుందాం కాసేపు అని కంటిన్యూ అయిపోయాడు. దీన్ని వేడివేడి సోనామసూరి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, అబ్బా చెప్పక్కర్లేదు ఇక. మావాడు మాత్రం బోన్లో ఉన్న పులిపిల్లలా ఈ కంచాన్ని నవిలేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. దాంతో రకరకాల విన్యాసాలు పూర్తయ్యాక మావాడు అన్నానికి సిద్ధమైపోయాడు. దీన్ని మామూలుగా తింటేనే మతిపోతుంది, అదే అమ్మ చేతితో కలిపినటువంటి నెయ్యేసి అన్నంతో నోట్లో పెట్టుకుంటే ఇక చెప్పక్కర్లేదండి, లొటకలే. మావాడైతే చాలా ఆనందించాడు. ఇది పెరుగులోకి కూడా చాలా బాగుంటుందండోయ్, మీరు కూడా ట్రై చేయండి, ఇంకెందుకు ఆలస్యం. డెజర్ట్గా మావాడు స్ట్రాబెర్రీని ఎంచుకుని బాగా తిన్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.